హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మనం రావినూతల సువర్ణాకరణన్ గారు రచించిన కానుక నవల చదువుకుంటున్నాం కదా. రెండవ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. ఆ రోజు ఇందిరను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. ఇందిర మధురానుభూతుల్లో తేలిపోతుంటే జానకి ఇల్లంతా నీట్గా సర్ది అత్తకి పలహారాలు తయారు చేయడంలో సహాయం చేస్తూనే మధ్య మధ్య ఇందిరని ఆట పట్టిస్తోంది. వాళ్ళు వచ్చేసరికి ఏ చీర కట్టుకోవాలో తనే తీసి ఇందిరకిచ్చి కాసేపు ఆ మ్యాక్సీలు గట్రా వేయవద్దని అవన్నీ తీసి దాచేసింది. పెళ్ళికొడుకు ఓ ప్రైవేట్ కంపెనీలో మేనేజర్. 4 అంకెల జీతం, అందం, ఆస్తి కూడా బాగానే ఉంది. ఈ సంబంధం కుదిరితే మన ఇందు ఎంతో అదృష్టవంతురాలు అనుకుని మురిసిపోతున్నారు తల్లిదండ్రులు. వాసంతి మాత్రం కాబోయే బావగారు ఏ సినిమాలో హీరోలా ఉంటాడా అని ఊహాగానాలు చేసేస్తోంది. సాయంత్రం 5 కావస్తుండగా దిగారు పెళ్లివారు. పెళ్ళికొడుకు తల్లిదండ్రులు, అప్పగారు, మధ్యవర్తి వచ్చారు. అందరినీ ఆప్యాయంగా ఆహ్వానించారు కామేశం దంపతులు. అందరూ హాల్లో కూర్చున్నారు. పరిచయాలు, కాఫీ, పలహారాలు అయ్యాక పిల్లను చూపించమన్నాడు మధ్యవర్తి. అప్పటికే గది కిటికీలోంచి పెళ్ళికొడుకును కుతూహలంగా చూస్తున్న జానకి, వాసంతి ఉలిక్కిపడి సర్దు కూర్చున్నారు. అబ్బా, చక్కగా సినిమాలో హీరోలా ఉన్నాడే ఇందు, ఒక్కసారి ఈ కిటికీ సందుల్లోంచి చూడు అని చెయ్యిపట్టి లాగిన జానకిని కళ్ళతోనే వద్దన్నట్టు వారించింది సిగ్గుతో ఇందిర. భవానీ వచ్చి కూతుర్ని హాల్లోకి తీసుకెళ్ళి ఓ సోఫాలో కూర్చోబెట్టింది. ఎంతోమంది మగపిల్లలకి పేర్లు పెట్టి ఏడిపించిన ఇందు కళ్ళైనా ఎత్తి ఓసారి పెళ్ళికొడుక్కేసి చూడలేకపోయింది. పెళ్ళికొడుకు అలవోగ్గా ఇందు కేసి చూశాడు. వరుణి తల్లి పేరు వగైరాలు అడిగి, అక్కగారు మరికొన్ని ప్రశ్నలు అడిగి అన్నిటికీ అణకువగా జవాబు చెబుతోంది ఇందిర. అబ్బాయిని కూడా ఏమైనా అడగమనండి నవ్వుతూ అంది భవానీ వరుణి తల్లితో. ఆవిడ కొడుక్కేసి చూసింది. వద్దు వద్దు కంగారుగా అనేశాడు పెళ్ళికొడుకు. నువ్వు సరిగా చూసుకోమ్మా, తరువాత మా తమ్ముడు నచ్చలేదంటే కాదు వేళాకోళంగా అంది వరుణి అక్కగారు. ఆమె బలవంతం మీద వాలిపోతున్న కనురెప్పల్ని ఎత్తి వరుణికేసి చూసిన ఇందిర గుండె జల్లుమంది. ఒక్క క్షణం అతని కేసి చూసి తలదించేసిన ఇందిర ఎదలో కోటి వేణలు మధురానుగీతాలు ఆలపించాయి. ఇక అమ్మాయిని తీసుకెళ్ళండి అన్నాడు వరుణ్ తండ్రి. తడబడుతున్న అడుగులతో లోనికెళ్ళిపోయింది ఇందిర. కామేశం దంపతులు పెళ్లివారికి ఇల్లంతా చూపించారు. తోటలోంచి ఇంట్లోకి రాబోతున్న పెళ్ళికొడుకు కళ్ళు తనని చూసి గబాలన పక్కకి తప్పుకున్న జానకిని చూసి మిలమిల్లాడాయి. కనురెప్పపాటు చూసినా ఆమె రూపం అతని హృదయంలో తిష్టవేసి కూర్చుంది. అత్త పిలుపు విని లోనికొచ్చిన జానకి కుంకుమ భరిణ తెచ్చి ఆడవాళ్లందరికీ బొట్టు పెట్టింది. మగవారంతా హాల్లో ఉన్నారు. ఈ పిల్ల మా ఆడపడుచు కూతురు, పేరు జానకి. చిన్నతనంలోనే తల్లిపోతే మేమే పెంచి పెద్ద చేశాం. సవత్తల్లి పెట్టే ఆరళ్ళు చూడలేక మా మామయ్య తీసుకొచ్చేశారు. తమ ఉదారత, ఆ పిల్ల పేదరికం ఎత్తి చూపుతూ జాలిగా అంది భవాని. ఆమె కంఠంలోని అహంభావపు ఛాయలు గ్రహించిన తల్లి కూతుళ్ళు ముఖముఖాలు చూసుకున్నారు. భవానీ మాటలకి జానకి ముఖం తెల్లగా పాలిపోయింది. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. పెళ్లివారు వెళ్ళగానే ఉత్తరం రాస్తామని చెప్పి వెళ్ళిపోయారు. వారు వెళ్ళిన దగ్గర నుంచి వారు రాసే శుభవార్త కోసం ఆతృతగా ఎదురు చూడసాగారు ఇంటిల్లపాది. ఇందిర మనసంతా గాల్లో తేలినట్లుగా ఉంది. పదే పదే వరుణి రూపం ఆమె కన్నుల ఎదుట నిలిచి కితకితలు పెట్టసాగింది. తల్లిదండ్రులు కూడా ఎంత కట్నమైనా సరే సంబంధం వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి జానకి మాత్రం ముభావంగా ఉంటుంది. కారణం తెలుసు కనుక భవానీ దాన్ని అంతగా పట్టించుకోలేదు. తన ఉత్సాహంలో జానకిలోని ముభావం కనిపెట్టలేకపోయింది ఇందిర. సూర్యం, పిచ్చి విఠల్ కారణం గ్రహించలేక అడిగినా ప్రయోజనం లేక ఊరుకున్నారు. పోస్ట్ మ్యాన్ కేకతో మెట్ల మీద జడల్లుకుంటూ నిల్చున్న ఇందిర ఒక్క అంగలో దిగి అతని చేతిలోని ఉత్తరం దాదాపుగా లాక్కుందనే చెప్పాలి. అనుకున్న ఉత్తరం రానే వచ్చింది. వణుకుతున్న చేతులతో విప్పి చదవడం మొదలుపెట్టింది ఇందిర. శ్రీ కామేశం గారికి నమస్కారం. మీ సంబంధం మాకు నచ్చింది. అయితే మీ అమ్మాయితో కాదు, మీ మేనకోడలైన జానకి మా వాడికి అన్ని విధాలా నచ్చింది. మీరు మరోలా అనుకోవద్దు.
జానకి పేద పిల్లని, ఆలనా పాలన అన్నీ మీరే చూడాలని మీ శ్రీమతి గారు మా వాళ్లతో చెప్పారట. ఆ పిల్లనైతే పైసా కట్నం కోరకుండా చేసుకుంటాం. మీకు కాస్త భారం తగ్గుతుందనుకుంటున్నాం. మీ అమ్మాయి చదువుకున్న పిల్ల, మీరు కట్న కానుకలు కూడా బాగా ఇవ్వగలరు కనుక నా ఎరికలో 2-3 మంచి సంబంధాలున్నాయి. వాటిల్లో మీ ఇందరికి మంచి సంబంధం చూద్దాం. ఒక పిల్లని చూడ్డానికి వచ్చి ఆ పిల్లని కాదని మరో అమ్మాయిని కోరటం సభ్యత కాదని తెలుసు, కానీ తప్పనిసరైంది. మీకు ఇష్టమైతే వెంటనే జాబు వ్రాయండి, లేకుంటే సెలవు. భవదీయుడు వెంకట్రామయ్య. ఉత్తరం పూర్తి చేసిన ఇందిర రౌద్రమూర్తే అయింది. నిప్పులు కురిపించే కళ్ళతో ఓసారి జానకేసి తీక్షణంగా చూసి చేతిలోని ఉత్తరం ఉండలా నలిపి మూలకు విసిరి గబగబా మేడ మీద గదిలోకి వెళ్ళి మంచానికి అడ్డంగా పడి బోరుమంది. ఆ పిల్ల కట్టుకున్నవన్నీ గాలి మేడలైనందుకు. ఉత్తరం రావటం, అది చించి చదివిన ఇందిర ఉత్తరాన్ని నలిపి మూలకు విసిరి నిప్పులు చెరుగుతూ మేడ మీదకి వెళ్ళటం అంతా గమనిస్తూనే ఉన్నారు. కామేశం ఉత్తరం పైకి చదవగానే అంతా నిర్ఘాంతపోయారు. భవానీ జానకేసి తీక్షణంగా ఓ చూపు విసిరింది. ఆమె చూపులకు ఏమాత్రం శక్తి ఉన్నా జానకి మసైపోయేది. అత్త విషపు చూపులు, మామయ్య అసహ్యపు చూపులు, ఇందిర క్రోధపు చూపులు చూసిన జానకి మంటల మధ్య చిక్కుకున్న లేత మాధవీలతలా వణికిపోయింది. జానకి ముఖాన్ని 2 చేతుల్లోనూ దాచుకుని తన గదిలోకి వెళ్ళి బోరుమంది. ఆ పిల్లని ఓదార్చేవారెవరూ లేరు. మొన్న అత్త మాటలకే కుళ్ళిపోతున్న తనకి మళ్ళీ ఈ తుఫానేమిటి? అసలు అతగాడు తనని ఎప్పుడు చూశాడు? చూస్తే మాత్రం సభ్యత మరచి అలా ఎలా అనగలిగాడు? తలుచుకొని కుమిలిపోతున్న జానకి హాల్లోంచి మేనమామతో అత్త పలికే పౌరుష వాక్యాలు చెవుల్లో సోలాల్లా పొడుచుకుని మరీ కుళ్ళిపోయేలా చేశాయి. తగుదనమ్మా అంటూ అతని కళ్ళకి ఎదురెళ్ళింది. అసలు తనని గదిలోనే ఉండమన్నాను, పిలిస్తే తప్ప రావద్దన్నాను. పెద్ద నేనే గదా జగదేక రంభను అంటూ వచ్చింది. అంతేనా? అతగాడి ముందు వయ్యారాలు పోయి ఉంటుంది. అసలు ఈవిడిగారు తోటలోకి ఎందుకెళ్ళిందట? చచ్చ, బంగారం లాంటి సంబంధం చేజేతుల నాశనం చేసింది. ఈ మహాతల్లి కంటపడకపోతే మన ఇందు అతనికి ఖచ్చితంగా నచ్చేదే. అయినా ఇప్పుడు ఎన్ననుకునేం లాభం? అయినా ఇది ఎక్కడుంటే బాగుండేసింది గనక. చిన్నతనంలోనే తల్లి చచ్చి పెంచి పెద్ద చేద్దామని తీసుకొచ్చిన తాత అమ్మమ్మ చచ్చే. ఇక మనల్ని ఉద్ధరించడానికి ఇక్కడికొచ్చింది మహాతల్లి. తానేం మాట్లాడుతుందో కూడా తెలియనంతగా అదుపు తప్పి విషం కక్కుతోంది భవాని. తనే బతిమాలి తీసుకొచ్చాననే సంగతి ఆవిడ పూర్తిగా మర్చిపోయింది. అవునే, మనకెందుకే ఈ తద్దనం అంటే విన్నావా? అయ్యో ఒంటరి పిల్ల, కాస్త చేదోడు వాదోడుగా ఉంటుంది అన్నావు, నెత్తినెక్కించుకున్నావు, ఇప్పుడు అనుభవించు అంతకన్నా ఖచ్చితంగా అన్నాడు కామేశం. కర్ణ కఠోరమైన ఆ మాటలు వింటున్న జానకి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది. ఆ రోజంతా తిట్లతో శాపనార్థాలతో గడిచిపోయింది. తెల్లవారింది. జానకి అన్నం నీళ్లు ముట్టకుండా ఆ గదిలోనే పడుకుని ఏడుస్తున్నా అడిగే నాదుడే లేడు. సూర్యం ఏదో అడగబోయినా తల్లి చెల్లెలు గయ్యమన్నారు. భారంగా నిట్టూరుస్తూ వెళ్ళిపోయాడు సూర్యం. 4 రోజులు నిర్జీవంగా దొర్లిపోయాయి. అడ్డమైన వాళ్ళందరికీ చాకరీ చెయ్యలేక చూస్తున్నాను. మహారాణుల్లా గదిలోంచి బయటకు రాకుండా కూర్చుంటే వండి వార్చడానికి ఇక్కడ నౌకర్లేం లేరు అంటూ మాటలతోనే తూట్లు పొడుస్తోంది భవాని. ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది జానకి. ఉదయం లేవగానే తన బట్టలు అవి సర్దుకుంది. పల్లె నుంచి వచ్చినప్పుడు ఎలా ఉందో అలా తయారైంది. అత్త దయతో దానం చేసిన ఇందిరా వాళ్ళ లంగాలు ఓణీలు తీసి వాళ్ళ బీరువాల్లోనే పెట్టేసింది. నిన్నటిదాకా ముంగిలా గదిలో నుంచి బయటికి రాని పిల్ల ఏమిటో ఎంత పొద్దున్నే ఇల్లంతా కలిగి తిరుగుతోంది అనుకుంది భవాని. అయితే ఏమీ అడగలేదు. జానకి మెల్లగా హాల్లోకొచ్చి సోఫాలో కూర్చుని పేపర్ చూస్తున్న మేనమామ దగ్గరకొచ్చి నిల్చుంది. మొదట్లో ఉన్నంత కోపం లేకపోయినా ఆయనకి జానకి మీద పూర్తిగా కోపం పోలేదు. అందుకే ఏం మాట్లాడకుండా ప్రశ్నార్థకంగా ఆమెకేసి చూశాడు. మామయ్య, నేను వెళ్ళిపోతున్నాను. ఏ ఉపోద్ఘాతమూ లేకుండానే తల వంచుకుని కాలి బొటనవేలుతో నేల మీద రాస్తూ అంది జానకి. తుళ్ళిపడ్డాడు కామేశం. ఏమిటి, వెళ్ళిపోతావా? ఎక్కడికే? ఆశ్చర్యంగా అన్నాడు. చిన్న మామయ్య దగ్గరికి. ఓ, వాళ్ళు తిడితే అన్నాడు హేళనగా. నీ దగ్గరకు మాత్రం రాను, మెల్లగానే అంది. కానీ స్థిరంగా ఉంది జానకి స్వరం.
పిల్లిలా ఒదిగొదిగి తిరుగుతూ గట్టిగా మాట్లాడడానికే జంకే ఈ పిల్ల ఇంత ధైర్యంగా తన ఎదుట మాట్లాడిన తీరుకు బిత్తరపోయాడు కామేశం. వంటింటి గడపలో నిల్చుని వీళ్ల సంభాషణ ఆశాంతం విన్న భవానీ కూడా తెల్లబోయింది. జానకి వెళ్ళిపోతాననగానే ఆవిడ గుండెల్లో రాయి పడ్డట్టయింది. ఈ 4 రోజులు ఆ పిల్ల బయటికి రాకపోతే తనెంత అవస్థపడింది గుర్తొచ్చింది. కామ్గా ఇంటెడు చాకరీ చేసేది, అనవసరంగా నోరు పారేసుకుంది తనే. ఎలా చూసినా తప్పంతా తనదే. ఈ పెళ్లి చూపులు జరిగినా కాసేపు జానకిని ఏ మ్యాట్నీకో పంపిస్తే సరిపోయేది. ఈ కాలం కుర్రాళ్ళకి ఏముంది, కాస్త ఎర్రగా బుర్రగా ఉంటే చాలు, మిగతావేమీ అక్కర్లేదు. ఎలా ఈ పిల్లని ఆపడం? ఇలా ఉన్నాయి ఆమె ఆలోచనలు. నన్ను ట్రైన్ ఎక్కించేయి మెల్లగా అంది జానకి. అదేమిటి జాని, ఈ మాత్రానికే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలా? అయినా నేను మాత్రం ఏమన్నానని? ఏదో మంచి సంబంధం తప్పిపోయిందనే బాధలో కాస్త నోరు జారాననుకో, అంత మాత్రానికే మేము శత్రువులం అయిపోయామా? ఏదైనా కోపం వస్తే ఇందుని తిట్టడంలా? జానకి జీవం లేని ఓ నవ్వు నవ్వింది. లేదత్తా, నువ్వేదో అన్నావని కాదు, నాకే పల్లె మీద గాలి మళ్ళింది. అత్త వాళ్ళని బాబిగాడిని చూడాలని ఉంది, అందుకే వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పటికే అమ్మ పోయిన దగ్గర నుంచి మీ పాలబడి మీకు చాలా శ్రమ కలిగించాను, క్షమించు గబగబా అనేసి గదిలోకి వెళ్ళిపోయింది జానకి. ఆ మాట వినడంతోనే భవానీ నోరు తెరచి చూస్తూ నిలబడిపోయింది. ఓ క్షణం, మరు నిమిషం తేరుకుని సూర్యం గదిలోకి పరిగెత్తికెళ్ళి విషయం చెప్పి ఆ పిల్లను ఆపమంది. ఇటీవల ఇంట్లోని వాతావరణం గమనిస్తున్న సూర్యం ఇలాంటి సమయం వస్తుందని అనుకుంటూనే ఉన్నాడు. లాభం లేదమ్మా, తనుండదు. అన్ని మాటలని ఇప్పుడు వండమనటం కూడా భావ్యం కాదు, తేల్చి చెప్పేశాడు సూర్యం. అతనికి ఈ మధ్య తల్లి ప్రవర్తించే తీరు చిరాగ్గా ఉంది. కాదు సూర్యం, నువ్వు చెప్పాలి, నీ మాట జానకి కాదనదు. ఓహో, లాభం లేదమ్మా, ముందే నువ్వు అలా అంటే ఎలా? అవునమ్మా, అన్ని పరుషవాక్యాలు అని తగుదునమ్మా అని ఎలా ఉండమనడం? అన్నది నువ్వు కాదుగా, మన ఇంట్లో ఎవరన్నా ఒక్కటే. జానీని మీరంటుంటే నేను ఆపగలిగానా? ఇప్పుడు జానకి ఆపడానికి? వ్యంగ్యంగా అన్నాడు సూర్యం. అంతేనా సూర్యం? అవునమ్మా, జరిగిపోయిందేదో జరిగిపోయింది, నువ్వేం బాధపడకు. మరో మంచి వంట మనిషిని చూద్దాం. పదునుగా ఉన్నాయి సూర్యం మాటలు. కొడుకు మాటలకి భవానీ ముఖం పాలిపోయింది. ఏమిటి సూర్యం, నీ మాటలు? అమ్మతో మాట్లాడాల్సిన తీరు అదేనా? గదిలోకి వస్తూ మందలింపుగా అన్నాడు కామేశం. మరేమిటి నాన్న, ఇంత జరిగాక నేను ఉండమంటే మాత్రం తను ఉంటుందా? ఒకవేళ అడిగాక కాదంటే? జానకి నా మీద గౌరవం ఉన్నమాట నిజమే, కానీ ఆ గౌరవాన్ని అగౌరవంగా మార్చుకోవడం నాకు చేత కాదు. సారీ నాన్న, తల వంచుకొని మెల్లగా అన్నాడు సూర్యం. అలా కాదు సూర్యం, నా మాట కాస్త విను. జానకి నీ మాట అంటే ఎంతో విలువ ఉంది. అప్పుడు కాదంటే తర్వాత సంగతి ఆలోచిద్దాం అన్నాడు కామేశం. అది కాదు నాన్న, ఇదిగో ఈసారికి నా మాట కాదనకు. మీ అమ్మకు బీపీ ఎక్కువైందని రెస్ట్ తీసుకోవాలని డాక్టర్ చెప్పడం నీకు తెలుసుగా. కాస్త మన వాళ్ళంటూ ఉంటే మనకు హాయిగా ఉంటుంది. బతిమాలుతున్నట్లుగా చెబుతున్న తండ్రి మాటల్ని కాదనలేక సూర్యం తప్పనిసరిగా జానకి గదిలో అడుగుపెట్టాడు. తన గదిలో మంచం మీద బోర్లా పడుకుని కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న జానకిని అక్కును చేర్చుకుని ఓదార్చాలనిపించింది సూర్యానికి. మునిపల్లెలో బావా బావా నాకు బొంగరం చేసివ్వవా అంటూ తన వెంట తిరిగిన చిన్నారి జానకి, 16 సంవత్సరాలు దాటిన పసిడి కన్నెపడుచు జానకి తేడా అంతగా కనిపించలేదు అతనికి. అడుగుల సవ్వడికి ఉలిక్కిపడి చూసింది జానకి. ఎదురుగా సూర్యం బావ నవ్వుతూ కనిపించడంతో గబాలన లేచి పైట కొంగుతో కళ్ళు తుడుచుకుని రా బావా అంది. సారీ జానీ. ఎందుకు? నువ్వు పడుకున్నట్టున్నావు. పర్వాలేదు, రా బావా కూర్చో. జానీ. ఏమిటి బావా? అదే, నువ్వు పల్లె వెళ్ళిపోతున్నావా? అవును బావా, మెల్లగా అంది జానకి. ఎందుకు? నీకు తెలీదా? సూటిగా అడిగింది. ఆహాహా, అది కాదు, తడబడ్డాడు సూర్యం. ఏం బావా, నన్ను వెళ్ళొద్దని చెప్పడానికి వచ్చావా? పదునుగా ఉంది ఆమె గొంతు. అది కాదు జానీ, నన్ను అపార్థం చేసుకోకుండా నే చెప్పేది కాస్త విను. అమ్మ వాళ్ళు నిన్ను అవమానించారు కాదన్ను, కానీ ఇప్పుడు బాధపడుతున్నారంటావు, అంతేగా? ఎందుకు బావా ఆత్మవంచన చేసుకుంటావు? అత్తయ్య మామయ్య అన్న మాటలు నీకు మాత్రం బాధ కలిగించలేదా? బావా, నా స్థానంలో నువ్వే ఉంటే. కానీ బావా, నాకు ఆశ్రమం ఇచ్చేవాళ్ళు ఇంకా ఉన్నారు బావా. అది ఏ ఉద్దేశంతోనైనా కానీ ఈ చాకిరీ ఎక్కడైనా చేసుకోగలను. నాకు మరో అండ లేని నాడు మీ అమ్మా నాన్నే కాదు,
చివరికి నువ్వు కూడా నన్ను ఉండమని అడగవు. మీరు కలిగిన వారు. మీ నాన్న పెద్ద ఆఫీసర్. డబ్బు పారేస్తే నాలాంటి వాళ్ళు కావలసినంతమంది వస్తారు. నన్ను వదిలేయండి బావా, అదోలా నవ్వుతూ అంది జానకి. జానకి మాటలకి దెబ్బతిన్నట్లుగా చూశాడు సూర్యం. అంతేనా? అంతేనా జానీ? నువ్వు నన్ను అర్థం చేసుకున్నది అంతేనా? సారీ బావా, నిన్ను నొప్పించాలని నా అభిప్రాయం కాదు. ఏదో బాధతో అలా అన్నాను. కానీ ఈ రాయబారానికి నీ అంతటి నువ్వు రాలేదని మామయ్య వాళ్లే పంపారని నాకు బాగా తెలుసు. కానీ కానీ బావా, అమ్మమ్మ, తాతయ్య అంతా నా మూలంగానే చచ్చిపోయారంది అత్త. నువ్వే చెప్పు బావా, నేనంత పాపినా? నేనెక్కడుంటే అక్కడ నాశనం అవుతుందా? పసిపిల్లలా అడుగుతున్న జానకిని చూసి చెలించిపోయాడు సూర్యం. చచ్చా, అదేం కాదు, ఊరుకో. కాదు బావా, నేను నిజంగా పెళ్ళికొడుకు దగ్గరకు నేను వెళ్ళలేదు. లోపలికి వస్తారేమో అని ఇందుని హాల్లోకి తీసుకెళ్లగానే నేను తోటలోకి వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు తోటలోకి కూడా వచ్చారు. అక్కడికి నేను వెంటనే పక్కకు తప్పుకున్నాను కూడా. నువ్వే చెప్పు బావా, ఇందు పెళ్లి చెడగొట్టాలని నాకుందా? వెక్కిళ్ల మధ్య అమాయకంగా అడుగుతున్న జానకిని చనువుగా దగ్గరకు తీసుకుని ఆమె పైటతోనే కళ్ళు తుడుస్తూ, చచ్చా పిచ్చి పిల్ల, ముందులే, నీ మూలాన ఇందు పెళ్లి చెడనూ లేదు, మరే అనర్థమూ జరగనూ లేదు. ఒకవేళ అలా అది ఎవరైనా అనుకుంటే వారి పాపాన వారే పోతారు. నువ్వులే, మరి నువ్వు ఇక్కడ ఉండొద్దులే. రేపే మునిపల్లె ప్రయాణం, సరేనా? ఆప్యాయంగా అంటున్న సూర్యం మాటలకి చెలించిపోయింది జానకి. మండుటెండలో నుంచి చల్లని నీరెండలోకి వచ్చినట్లయింది ఆమెకి. ఇకలే, రేపే నిన్ను ట్రైన్ ఎక్కిస్తాను, అన్నీ మర్చిపో. వెనుతిరిగాడు సూర్యం. బావా, మెల్లగా పిలిచింది జానకి. ఏమిటి జానీ? వెనుతిరిగాడు సూర్యం. బావా, నేనిక్కడే ఉంటాను, నేను వెళ్ళను, చేతిగోళ్లు చూసుకుంటూ అంది జానకి. ఆ మాట వినడంతో సూర్యం సంతోషంగా వెనక్కి తిరిగి వచ్చి జానకి 2 చేతులు పట్టుకుని, థ్యాంక్స్ జానీ, మెనీ మెనీ థ్యాంక్స్. నా మాటకి నిజంగా చాలా విలువ ఇచ్చావు అన్నాడు. అతని రాక కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు సూర్యం బయటికి రాగానే ఏమైంది అన్నట్లుగా చూశారు. ఒప్పుకుందమ్మా, కానీ ఒక్క మాట. ఏమిటి? ఆతృతగా అంది భవాని. ఇక ముందెప్పుడు జానకిని అవమానించేటట్లు మాట్లాడకూడదు. అంతేకాదు, తను ఇంటర్కి కడుతుంది అన్నాడు సూర్యం. అలాగే, తప్పకుండా చదువుకోమను. ఆ వంకతో పనెంకొట్టే పిల్ల కాదుగా. ఇక ముందు ఏ పెళ్లి చూపులైనా జరిగితే జానకిని ఇంట్లో లేకుండా చూస్తే సరి, సంతోషంగానే అన్నారు కామేశం భవాని. భవానీకి పెద్ద భారం దించినట్లుగా అయింది. రోజులు దొర్లిపోతున్నాయి. మంచి పలుకుబడి ఉన్న కామేశం సూర్యానికి తన ఆఫీసులోనే ఉద్యోగం వేయించాడు. విఠల్ ఇంట్లో క్షణం ఉండకుండా బయటే తిరుగుతున్నాడు. అతను డబ్బు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తున్నా పిచ్చివాడనుకున్న పెద్ద కొడుకు, కాస్త దారిలోకి వచ్చాడనుకున్న తల్లిదండ్రులు డబ్బును గురించి అంతగా పట్టించుకోవడం లేదు. ఆ రోజు తరువాత జానకితో ఎవ్వరూ పరుషంగా మాట్లాడలేదు. ఇందిర కూడా పాత సంగతులు మరిచిపోయి జానకితో మామూలుగా ఉండటానికి ప్రయత్నిస్తోంది. భవానీ ఆరోగ్యం మరీ క్షీణించటం మూలాన ఇంటి భారమంతా జానకి మీదే పడింది. ఆ రోజు మధ్యాహ్నం పోస్టు చూస్తున్న కామేశం తుళ్ళిపడ్డాడు. ఆ ఉత్తరంలో సంగతులు చదివి అందరూ నిర్ఘాంతపోయారు. అందులోని సారాంశం: శర్మ కూతురు దుర్గ ఎవరో ఓ క్రిస్టియన్ కుర్రాడితో లేచిపోయిందని, ఆ దిగులుతో భార్య మంచం పట్టిందని, కొన్నాళ్లపాటు జానకిని పంపితే భార్య కోలుకోగానే ఆ పిల్లను తిరిగి పంపేస్తానని మరీ వేడుకుంటూ రాశాడు శర్మ. ఉత్తరం అంతా సానుభూతితో విన్నా ఉత్తరంలోని ఆఖరి వాక్యాలు మాత్రం సుతరాము నచ్చలేదు భవానీకి. సాలోచనగా జానకి వైపు చూసింది. ఆ పిల్ల మనసు ఇక్కడ లేదు. ఈ సంఘటన వింటూనే గతంలోకి పరుగు తీసింది. ఆ రోజు తనకి బాగా గుర్తు. వేసవి సెలవుల్లో మామయ్యలంతా వారి వారి కుటుంబాలతో సహా పల్లెకొచ్చారు. అప్పటికి తనకు 13 ఏళ్ళు. చదువు అది ఏమీ లేని తను ఎవరినైనా అడిగి కథల పుస్తకాలు తెచ్చుకునేది. అప్పుడప్పుడు అమ్మమ్మ పట్నం నుంచి పత్రికలు తెప్పించి పెట్టేది. ఆ ఊళ్ళో తమ ఇల్లే పెద్దది గనుక ఓ గది పోస్టాఫీస్కు తీసుకున్నారు పంచాయతీ వారు. పట్నం నుంచి పోస్టు తెచ్చే కుర్రాడు ఒకతను ఉండేవాడు. అతనంటే తామందరికీ ఎంతో ఇష్టం. కాస్త ఖాళీ ఉంటే పిల్లలందరినీ చేర్చి కథలు చెప్పి నవ్వించేవాడు. అతనితోనే అమ్మమ్మ పుస్తకాలు తెప్పించేది. అతను తెచ్చే పుస్తకాల కోసం తను తన ఫ్రెండు ఆతృతగా ఎదురు చూసేవారు. అలాగే అతను ఓ రోజు పుస్తకాలు తెచ్చి గడపలో నిల్చుని పాపగారు అన్నాడు. అతని కంఠం విన్న వెంటనే చెంగున గెంతుతూ వెళ్ళి అతని చేతిలోని పుస్తకాలు లాక్కుంది తను.
ఎక్కడి నుంచి చూశాడో శర్మ మావయ్య జానీ అంటూ ఒక్క అరుపు అరిచాడు. ఆ అరుపుకి ఆ కుర్రాడు తను కూడా ఉలిక్కి పడ్డారు. ఏమిటవి? కళ్ళల్లో నిప్పులు కురిపిస్తూ అన్నాడు మామయ్య. పుస్తకాలు తడబడింది తను. ఎందుకు? కొట్టినట్లే అడిగాడు. పత్రికలు చదువుకోవడానికి మెల్లగా అంది తను. నోర్మై, సిగ్గులేక ఇంకా మాట్లాడుతోంది. చదువుకోవాలంటే ఏ భారతమో భాగవతమో చదువుకో, అంతేగాని పరాయి మగాడిని పుస్తకాలు తెమ్మనటం, అతని మీద పడి లాక్కోవడం. అవ్వ, ఏమైనా బాగుందా? ఏమయ్యా చిన్నపిల్ల, దానికి బుద్ధి లేకపోతే మాత్రం నీ బుద్ధి ఎక్కడికి పోయింది అంటూ అతన్ని పట్టుకుని దులిపేశాడు మామయ్య. ముందు అతనికి మామయ్య మాటలు ఏమాత్రం అర్థం కాలేదు. అర్థమయ్యాక అవమానంతో సిగ్గుతో కృంగిపోయాడు. అది కాదు సార్, ఏదో చెప్పబోతున్న అతని మాటలు ఖండించి, చాలాసార్లే పో, ముందెక్కడి నుంచి. ఈసారి ఎప్పుడైనా మా పిల్లతో మాట్లాడావా? జాగ్రత్త గర్జించాడు. అంతా విని అమ్మమ్మ తెల్లబోయింది. ఏమిట్రా శర్మ, నీకేమైనా మతిపోయిందా? పసిదాని మీద అలాగేనా ఎగరడం? అయ్యో, ఆ పిల్లాడు ఎంత బుద్ధిమంతుడు. ఆ పుస్తకాలు నేనే తెమ్మన్నాన్రా. ఇంకెప్పుడు అలా నోరు పారేసుకోవద్దు. అయినా ఆ పసిదాన్ని అలా అనడానికి నోరెలా వచ్చిందిరా? అమ్మమ్మ కడిగేసింది. బాగుంది. తోచకపోతే ఆ కుర్ర వెదవ తెచ్చే పుస్తకాలే కావాలా? నీ దగ్గర ఎన్ని పుస్తకాలు లేవు? పతివ్రత కథలు, రామాయణం. అతని మాటలు పూర్తిగానే లేదు. చాలు కాపు నాయన. పతివ్రతల కథలు, రామాయణాలు చదివే వయస్సా దానిది? ఆ పుస్తకాలు మీ ఆవిడైనా చదువుతుందా? దుర్గా అవేవో నవళ్ళు తెచ్చుకుందే, దానికి చెప్పకపోయావా రామాయణాలు చదవమని? అయినా బుద్ధులు మంచివి అవ్వాలి కానీ పుస్తకాలు చదివినంత మాత్రాన బాగుపడరు, చెడిపోరు తీక్షణంగా అంది అమ్మమ్మ. ఆహా, దుర్గకి రాని అష్టకం లేదు. గీత మొత్తం కంఠతా వచ్చు తెలుసా? గర్వంగా అన్నాడు మామయ్య. కొడుకు మాటలకి చిన్నగా నవ్వింది అమ్మమ్మ. ఫోన్లే నాయన, దాని ఆలనా పాలనా చూడడానికి నేను ఇంకా బతికే ఉన్నాను. ఇక్కడ లేడు కానీ దాని తండ్రి బాగానే ఉన్నాడు. అయినా రాతలనెవరు తప్పిస్తారు? దాని రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది. నీ కూతుర్లా భాగవతాలు గీతలు చదవకపోయినా ఈ పల్లెటూరులో కాకమ్మ కబుర్లు చెప్పుకోకుండా ఈ పుస్తకాలతో కాలక్షేపం చేయడం ఎంతో నయం. అమ్మమ్మ మాటలకి తెల్లబోయాడు మామయ్య. ఫోన్లే నాకేం, ఏదో మేనమామను కనుక చూస్తూ ఊరుకోలేకపోయాను. తర్వాత ఏదైనా కొంప మీదకి వస్తే వస్తే రానివ్వండి, మధ్యని మీకేం నాకేం. ఆ రోజున కానీ వీళ్ళందరికీ తెలిసి రాదు. ఏదో ఓ రోజు మన పరువు కాస్త నట్టేట ముంచేసి కోడలి మాట పూర్తిగా కానేలేదు. కమల గద్దించింది అమ్మమ్మ. ఇంకో మాట మాట్లాడితే మర్యాద దక్కదు, జాగ్రత్త. సెలవులు 4 రోజులు హాయిగా గడిపి వెళ్ళాలంటే ఇలాంటి మాటలు మీ నోట రాకూడదు. అభంశుభం ఎరుగని పసిపిల్లని ఆరడి పెడుతుంటే సహించను, బాగా గుర్తుంచుకోండి. అమ్మమ్మ ఉగ్రరూపం చూసిన కొడుకు కోడలు మరి నోరెత్తడానికి ధైర్యం చాలక ఏదో గొనుక్కుంటూ అక్కడి నుంచి తప్పుకున్నారు. ఆ సంఘటన మొత్తం కళ్ళకు కట్టినట్లుగా గుర్తొచ్చి జానకి చచ్చే నవ్వొచ్చింది. సోఫా కానుకుని పిచ్చిదానిలా విరగబడి నవ్వుతున్న జానకిని చూసి తెల్లబోయారు అంతా. జానీ, కంగారుగా పిలిచాడు కామేశం. గతంలోంచి వాస్తవానికి వచ్చిన జానకి తన ప్రవర్తనకు చెప్పలేనంత సిగ్గుపడిపోయింది. సారీ మామయ్య, ఏదో గుర్తొచ్చింది నొచ్చుకుంటూ అంది. ఆ గుర్తొచ్చిందేమిటో కామేశం దంపతులు గ్రహించారు. ఏమ్మా జానకి, నీ అభిప్రాయం ఏమిటి? వెళతావా అన్నాడు కామేశం మాట మారుస్తూ. వెళ్తాను మామయ్య, తప్పకుండా వెళ్తాను. ఇలాంటి సమయంలో ముఖం చాటేస్తే ఇక బంధుత్వానికి విలువేముంది? మనస్ఫూర్తిగానే అంది జానకి. భవానీ మనసులో అంతగా ఇష్టం లేకపోయినా చూసేవారికైనా బాగుండదని, అది టెంపరీ అడ్జస్ట్మెంటే కాబట్టి అభ్యంతర పెట్టలేదు. జానకి తిరిగి రాగానే విఠల్తో పెళ్లి సంగతి కదపాలని కూడా అనుకుంది. మధ్య వచ్చిన మతి చాంచల్యం మధ్యలోనే పోయింది కనుక విఠల్ని చేసుకోవడానికి జానకి కూడా ఎలాంటి అభ్యంతరము ఉండదని ఆవిడ నమ్మకం. జానకిని ట్రైన్ ఎక్కించి తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చాడు కామేశం. ఆ టెలిగ్రామ్ చూసుకుని శర్మ స్టేషన్కి వచ్చి జానకిని ఇంటికి తీసుకెళ్లాడు. పులిలా ఉండే శర్మ మామయ్య పిల్లిలా అయిపోవడం చూసిన జానకి మనసు అదోలా అయిపోయింది. ఇంట్లో అడుగు పెడుతున్న జానకి కాళ్ళు వణికాయి ఓ క్షణం. విషయం ఎవరి ద్వారానో విన్న రామచంద్రం కుటుంబం అప్పటికే వచ్చి ఉన్నారు. మంచాన్ని అంటిపెట్టుకున్నట్లుగా ఉన్న కమలత్తను చూస్తే జాలేసింది జానకి. జానకిని చూడగానే వచ్చావా జానకి? దుర్గ ఎంత పని చేసిందో ముఖం చేతుల్లో దాచుకుని గొల్లుమంది. ఏమని ఓదార్చాలో అర్థం కాని జానకి అత్త మంచం మీద కూర్చుని ఆమె వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ మౌనంగా ఉండిపోయింది. పక్కనే కుర్చీలో కూర్చున్న 3వ అత్త అహల్య
సన్నాయి నొక్కులతో అగ్నిలో ఆజ్యం పోస్తున్నట్లుగా మాట్లాడుతోంది. అవునే జాని, అది ఎంత బరి తెగించిందో చూసావా? పెదకాలం కాకపోతే వయసేం మించిపోయింది చెప్పు. అప్పుడే దానికి ఆ బుద్ధి పుట్టడానికి. అయినా మనది ఎలాంటి వంశం? నిప్పులాంటి వంశానికి ఈనాడు ఏ దశ పట్టించిందో చూడు. హవ్వా, వాడు మరీ కిరస్తాని వాడే. ఆఖరి వాక్యం స్వరం తగ్గించి మెల్లగా అంది. పోనీ అత్త, జరిగిపోయిన దాన్ని ఇంకా తవ్వుకోవడం దేనికి? మెల్లగా అంది జానకి. ఆ అమ్మాయికి అహల్య మాట తీరు ఏమాత్రం నచ్చలేదు. అదే నేను చెప్తున్నాను. అది అక్కయ్య వింటేనా? అవునులే, ఎలా వింటుంది? అసలు అక్కయ్య ఎంత నిష్ఠాపరురాలు, నిప్పు కడిగే పూర్వాచార పరాయణురాలు. హఠాత్తుగా పరువు బజార్న పడితే ఎవరు మాత్రం తట్టుకోగలరు? అంతా కర్మ. ఏమిటో, పిల్లల్ని కంటాం కానీ వారి రాతల్ని కనలేం కదా. చూడు, అక్కయ్య మంచినీళ్ళైనా ముట్టుకోవడం లేదు. అక్కడికి నేను అంటూనే ఉన్నాను, పోతే పోనీ అది అసలు పుట్టలేదే అనుకో అని. అయినా దాని పిచ్చి కానీ వాడు దాన్ని శాశ్వతంగా ఉంచుకుంటాడటే. మోజు కాస్త తీరగానే రేపు ఈ పాటికి వదిలేసి చక్కాపోడు. అప్పటికి కానీ దాని కళ్ళకు గప్పిన పొరలు తొలగవు. ఇలా సాగింది అహల్య ధోరణి. అది సానుభూతో లేక వ్యంగ్యమో సరిగ్గా అర్థం కాకపోయినా కర్ణ కఠోరమైన ఆ భాష మాత్రం వినలేకపోయింది జానకి. పోన్లే అత్త, అవన్నీ ఇప్పుడెందుకు? అసలే కమలత్త కుమిలిపోతుంటేను కాస్త కఠినంగానే అంది. సరేలే, ఇప్పుడు నేనేమన్నానని లేచిపోయింది, అది బాగానే ఉంది. మధ్య నా మీద నిష్ఠూరం బాగుందమ్మా, బాగుంది. అయినా ఎవరి ద్వారానో విని అయిన వాళ్ళం గనక ప్రాణం ఊరుకోకే వచ్చాం. మమ్మల్ని అనాలి. రొసరొసలాడుతూ గదిలోంచి వెళ్ళిపోయింది అహల్య. కృతజ్ఞతగా చూసింది కమల. ఆమె కన్నుల్లో నుంచి నీరు కారి దిండును తడిపేస్తోంది. ఊరుకో అత్త, ఆవిడ మాటలు మనకు తెలియందేముంది. తేలుకొండి స్వభావం, మెల్లగా అంది జానకి. ఇప్పుడేం చెయ్యాలి? ఇలా అడిగిన వాళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? దీనంగా అంది కమల. ఇందులో అర్థం కాకపోవటానికి ఏముందత్త? దుర్గ కోసం అంతా వెతికిద్దాం. కనిపించకపోతే పేపర్లో ప్రకటన ఇద్దాం. వాళ్ళిద్దరికీ మనమే స్వయంగా పెళ్లి చేద్దాం. కానీ అతడు మన కులం కాదు, మన మతం కాదు, గొణిగింది కమల. ఇదిగో అత్త, మళ్ళీ మొదటికొచ్చావు. ఈ కులాలు మతాలు అన్నవి మనం సృష్టించుకున్నవే. అంతా ఒకటే కులం, మానవ కులం. అలా కాదని వారికి పెళ్లి చేయని అంటావనుకో, అప్పుడు పోయిన నీ కులం తిరిగి వస్తుందా? అందుకే పెద్ద మనసుతో వాళ్లను క్షమించి ఒకటిగా చెయ్యి. మీ చేతుల మీదుగా 4 అక్షతలు వెయ్యండి. పెద్దరికం నిలబెట్టుకోండి. ఇంత జరిగాక ఇంతకన్నా మరో మార్గం లేదు కదా. పెద్ద ఆరిందల అత్తకి ధైర్యం చెప్పి ఆ పూట కాస్త తిన్నాననిపించింది జానకి. అత్త తన మాటలతో కాస్త తేరుకుందనేసరికి ఏనుగెక్కినంత ఆనందం కలిగింది జానక్కి. శర్మ కూతురు కోసం నలుమూలలా వెతికించాడు. ఆప్తులనుకున్న వారందరి సహాయము కోరాడు. ఇల్లు పట్టకుండా కూతురు కోసం తిరుగుతున్న చిన్నమామయ్యను చూస్తుంటే దిగులేసింది జానక్కి. రామచంద్రం వాళ్ల మాటలతోనూ చేతలతోనూ కించిత్ సహాయం చెయ్యకపోగా వీళ్ల నెత్తిన బరువై కూర్చున్నారు. ఇల్లు వాకిళ్ళు పనులు వ్యవహారాలు వదులుకుని ఎన్నాళ్ళు ఇక్కడ ఎలా ఉంటారో బుర్ర పగలగొట్టుకున్నా అర్థం కాలేదు జానకి. ఆ రోజు మధ్యాహ్నం వంటంతా ముగించి తడిచేయి కొంగుతో తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది జానకి. హాల్లో రామచంద్రం కూతురు 3 ఏళ్లది ఏదో పుస్తకం దీక్షగా చూస్తుంటే తల్లిదండ్రులు మురిసిపోతున్నారు. చూసావా జానీ, దీనికి ఎన్ని తెలివితేటలో! ఎప్పుడు చూసినా పుస్తకాల ముందేసి కూర్చుంటుంది. దీనికి బొమ్మల మీద కన్నా పుస్తకాల మీదే ఆసక్తి ఎక్కువ అనుకో, మురిసిపోతూ అంది అహల్య. అవునే జానీ, దీనికున్న తెలివితేటలు మన ఇళ్లల్లో ఎవ్వరికీ లేవనుకో. అందుకే దీన్ని డాక్టర్ని చేద్దామనుకుంటున్నాను గర్వంగా అన్నాడు రామచంద్రం. ఆయన ఆశకి మనసులోనే నవ్వుకుంది జానకి. తాత కావలసిన వయసులో ఇప్పుడు పిల్లల్ని కని దీన్ని డాక్టర్ని చేస్తాడట అనుకుంది. వెంటనే హఠాత్తుగా జానకి ఓ విషయం గుర్తొచ్చింది. అప్పుడు తన 5వ క్లాస్ మంచి మార్కులతో పాస్ అయింది. తమ పల్లెలో హై స్కూల్ లేదు. పై చదువులు చదువుకోవాలంటే బయట ఊరికి వెళ్లాల్సిందే. అమ్మమ్మ కొడుకులందరినీ అడిగింది జానీని కాస్త దగ్గరుంచుకొని చదువు చెప్పించమని, ఖర్చంతా తానే భరిస్తానని. కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు. అంతా తలో కారణం చెప్పి తప్పుకున్నారు. ఈ మామయ్య మాత్రం ఆడపిల్లకి 5వ తరగతి కన్నా ఎక్కువ చదివేందుకమ్మా? చాకలి పొద్దు మొగుడుకో ఉత్తరం మొక్క రాయడం వస్తే చాలదా? ఇదేమన్నా ఉద్యోగాలు చేసి ఊళ్ళేలుతుందా?
అసలు నన్ను అడిగితే ఆడదానికి ఇంతకన్నా చదువు ఉండకూడదు అన్నాడు 200 సంవత్సరాల క్రితం పుట్టిన మనిషిలా. అలాంటి మామయ్య తన పెద్ద కూతురికి BA వరకు చెప్పించడమే గాక ఈ పసిదాన్ని డాక్టర్ని కూడా చేస్తాడట. అదేమిటి మామయ్య, ఆడపిల్లకి అంతలేసి చదువులెందుకు? చాకలి పొద్దు మొగుడుకో ఉత్తరం ముక్క రాయడం వస్తే చాలదు సాధ్యమైనంత అమాయకంగా అంది జానకి. జానకి మాటలకి దంపతులిద్దరూ బిగుసుకుపోయారు. ఒకప్పటి తమ మాటను ఈనాడు తమకే అప్పచెప్పిందన్నమాట. అయినా పిల్లి కోనలా ఉండే ఈ పిల్ల ఎంత గడుగ్గా ఇలా తయారైందే అనుకుని మనసులో ఆశ్చర్యపోయినా పైకి మాత్రం కాలంతో మనము మారాలిగా, ఈ రోజుల్లో చదువు అందరికీ ముఖ్యమే అంటూ ఎవరో తరుముతున్నట్లుగా ఒకరి తర్వాత ఒకరు తప్పుకున్నారు. ఇంకాసేపు అక్కడే ఉంటే ఆ రోజులకి ఈ రోజులకి ఎంత తేడా అని జానకి ఎక్కడ గద్దిస్తుందో అన్న భయం వారి చేత అలా పరుగు తీయించింది. వాళ్ళ అవస్థ కనిపెట్టిన జానకి పగలబడి నవ్వాలనిపించింది. కానీ తమాయించుకుని ఆత్మవిమర్శలో పడింది. ఛీ, ఏమిటి నేను మరీ చిన్న పెద్ద లేకుండా మాట్లాడాను? ఆ రోజు ఆయన అలా అంటే మాత్రం అంతవాడిని పట్టుకుని నేను ఎలా నిలదీసి అడగొచ్చా? అయినా ఈ మధ్య నాకు గతం మరీ గుర్తొస్తోందేమిటి అనుకున్న జానకి మనసు ఒకటి మాత్రం బాగా గ్రహించింది. అకారణంగా ఒకరిని తోలనాడినా, అన్యాయంగా ఒకరిపై అభాండాలు వేసినా అవి తమపైకే తిరిగి తగులుతాయని. స్వర్గం నరకం అంటూ ఎక్కడో లేవు, ఇక్కడే మన కళ్ళెదుటే ఉన్నాయి. మన ప్రవర్తనలోనూ మన మనుగడలోనూ దాగి ఉన్నాయి. చేసిన పాపపుణ్యాలకు ఫలితం మరో జన్మలో కాదు అనుభవించేది, ఈ జన్మలోనే. అందుకే ఎవరిని తోలనాడకూడదు. తెలిసి చేసినా తెలియక చేసినా పాపఫలం అనుభవించే తీరాలి. నిజం, నేను పడే ఈ పాటలకు కూడా ఏదో కారణం ఉండే ఉంటుంది. తెలుసో తెలియకో పాపం చేసి ఉంటాను. భారంగా నిట్టూరుస్తూ కమల గదిలోకి వెళ్ళింది జానకి, ఆవిడకి మందు ఇవ్వటానికి. రోజులు గడిచిపోతున్నాయి. దుర్గ జాడ లేదు. రామచంద్రం అన్నగారికి 4 ధైర్యవచనాలు చెప్పి వెళ్ళిపోయాడు కుటుంబంతో. ఆ రోజు శర్మ స్నేహితుడు ఒక ఆయన వచ్చి దుర్గ జాడ చూచాయిగా అందించాడు. కమల ముఖంలో కోటి దివ్యలు వెలిగాయి. హుటాహుటిన బయలుదేరి వెళ్ళిన శర్మ గంటలో ముఖం వేలాడేసుకుని వచ్చాడు. ఆత్రంగా చూసిన జానకి కమల దుర్గ కనిపించిందట. కానీ ఆయనతో మాట్లాడడానికి కూడా ఒప్పుకోలేదట. తండ్రి చెప్పే ఒక్క ముక్క కూడా వినిపించుకోకుండా తలుపులు బెడాయించు కూర్చుందట. బయట కూర్చుని విసిగిపోయి వచ్చేశాడట. మీరు వాళ్ళనేమీ అనలేదు కదా అనుమానంగా అంది కమల. జాలిగా చూశాడు శర్మ భార్య కేసి. లేదు కమల, నాకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా నన్ను చూడగానే తలుపులు వేసేసుకుంది అన్నాడు. అతనికి భార్య ముఖంలోని దైన్యతకి ఎంతో జాలేసింది. ఇన్నాళ్లకి భార్య ముఖంలో సంతోషం చూశాడు ఉదయం. కానీ అది ఎక్కువసేపు నిలవలేదు. నిట్టూరుస్తూ కూలబడ్డాడు. మామయ్య కళ్ళ మీద చేతులుంచుకుని సమాధిలో మునిగినట్లుగా ఉన్న శర్మ తుళ్ళిపడి కళ్ళు తెరిచి ఏమ్మా అన్నాడు. నేను దుర్గ దగ్గరికి వెళతాను మామయ్య, నాకు ఇల్లు చూపించు. అత్త పరిస్థితి చెప్తే దుర్గ తప్పకుండా వస్తుంది. ఆలస్యం చేస్తే తన ఉనికి తెలుసుకున్నామని ఊరు విడిచి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు అనునయంగా చెప్తున్న జానకేసి కృతజ్ఞతగా చూశాడు శర్మ. అవునమ్మా, నువ్వన్నమాట నిజమే, పద నేను తీసుకెళ్తాను ఉత్సాహంగా లేచాడు. కమల ముఖం తిరిగి కళకళ్ళాడింది. కానీ మామయ్య ఒక్క మాట. ఏమిటమ్మా అది? అదే దుర్గని ఇక్కడికి తీసుకొచ్చిన తరువాత తాను ప్రేమించిన అతనితో పెళ్లి జరిపించాలి. అలా అని నాకు మాట ఇవ్వాలి నిక్కచ్చిగా అంది జానకి. అలాగే తల్లి, ఇంత జరిగాక మరో సంబంధం ఎలా చూస్తాను విరక్తిగా అన్నాడు శర్మ. ఓకే, అదిగో అత్త, నేను దుర్గని తీసుకురాకపోతే చూడు, మా కోసం ఎదురు చూస్తూ ఉండు. చిరునవ్వుతో మేనమామతో కలిసి గడప దాటుతున్న జానకిని అలా ఆనందంగా చూస్తూ ఉండిపోయింది కమల. జానకిని ఆ ఇంటి వరకు తీసుకెళ్లి చూపించి తాను ఆ ఇంటికి ఎదురుగా ఉన్న పార్కులో కూర్చున్నాడు శర్మ. ఓరగా ఉన్న వాకిలి తీసుకుని లోపలికి వెళ్ళింది జానకి. ఎస్ కమిన్. తలుపు తోసుకుని లోపలికి వెళ్ళిన జానకిని చూసి నిర్ఘాంతపోయింది దుర్గ. వెంటనే తేరుకుని వాటి సర్ప్రైజ్, ఎక్కడి మునిపల్లె, ఎక్కడి ఈ ఊరు, ఎక్కడి జానకి, ఎక్కడ ప్రత్యక్షం? ఆనందంతో జానకిని కౌగిలించుకుంది దుర్గ. అవును, ఏమిటే బట్టలన్నీ సర్దేస్తున్నావు? ఎక్కడికైనా ప్రయాణమా? చిందరవందరగా ఉన్న బట్టలు, 2 సూట్ కేసులు చూసింది జానకి ఏమీ ఎరగనట్లు. అంతవరకు నవ్వుతున్న దుర్గ ముఖం సీరియస్ అయిపోయింది.
అవును జాని, ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాం. ఇందాక నాన్న వచ్చారు, కానీ ఆయనతో నేనేం మాట్లాడదలుచుకోలేదు. బహుశా నాన్న నీకు చెప్పే ఉంటారు. మళ్ళీ ఏ క్షణానైనా ఆయన రావచ్చు, అందుకే వెళ్ళిపోతున్నాం అంది. అదేం దుర్గా, మామయ్యతో ఒక్క మాట కూడా మాట్లాడదలుచుకోలేదా? కన్న తండ్రే ఇల్లెక్కి వస్తే ముఖాన్నే తలుపులు వేసే ఆడది ఉంటుందా? ఇది నీ మనసుకేం బాధ కలిగించలేదా? బాధతో జానకి గొంతు వణికింది. జానకి మాటలకి దుర్గ పక్కున నవ్వింది. పిచ్చి జాని, నువ్వేం మారలేదు. పాత పల్లెటూరు పిల్లవే. ఏదో పెదనాన్న దగ్గరుండి మెట్రిక్ పాస్ అయి అంతటితో ఆగక ఇంటర్కి కూడా వెళుతున్నావని, మహా స్టైల్గా తయారయ్యావని అన్నారు మన వాళ్ళంతా. ఓహో, అదంతా ఒట్టి అబద్ధం అన్నమాట వేళాకోళంగా అంది దుర్గ. దుర్గ మాటలకి జానకి నవ్వలేదు సరికదా, ఇంకా గాంభీర్యంగా, అవును దుర్గా, నేనేం మారలేదు. పూర్వపు పల్లెటూరు జానకినే. కానీ కానీ దుర్గా, నువ్వు మాత్రం పూర్తిగా మారిపోయావు. అంటే అంటే ఆనాటి దుర్గలో ప్రేమాభిమానాలు తొణికిసలాడేవి. ఈనాటి దుర్గలో వాటి ఛాయలే లేవు. పైగా స్వార్థం తొంగి చూస్తోంది. అమ్మని క్షణం వదలని దుర్గ ఆమె ఏమైపోతుందో అని కూడా చూడకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. పైగా తండ్రి తనంతట తాను వెతుక్కుంటూ వస్తే కనీసం అమ్మ ఎలా ఉంది అనైనా అడగకుండా ఆయన ముఖానే తలుపు వేసేసింది. ఊళ్ళో ఉంటే మళ్ళీ ఎక్కడ వస్తాడో అని నిర్దాక్షిణ్యంగా ఊరు విడిచిపోతోంది. బాగుంది, చాలా బాగుంది మార్పు, ఆవేశంగా అంది జానకి. జానీ, బాధగా అంది దుర్గ. అవును దుర్గా, నిజం ఎప్పుడూ చేదుగానే ఉంటుంది. రేపు నీకు పిల్లలు పుడతారు. వాళ్ళు ఇలాగే చేస్తే ఎలా ఉంటుందో ఓసారి ఊహించు. పాపం అత్తయ్య అన్నం నీళ్లు మాని కుళ్ళి కుళ్ళి ఏడుస్తుంటే భరించలేని మామయ్య తప్పనిసరిగా నన్ను పిలిపించాడు. ఆవిడ పరిస్థితి తలుచుకుంటే నాకే కడుపు తరుక్కుపోతుందే. కన్న కూతురివి, నీకేం బాధ లేదా? అవునులే, నీకేం బాధ? నువ్వు కోరుకున్న వ్యక్తి నీ ఎదుటే ఉన్నాడు. ఇంకా అమ్మా నాన్న ఉంటేనేం చస్తేనేం. కోపం నిష్ఠూరం కలిసిన గొంతుతో అంటున్న జానకిని వారించింది దుర్గ. నీకు తెలియదు జాని, అసలు నాన్న ఎందుకు వచ్చాడో తెలుసా? ఎందుకు? వేరే పెళ్లి చేయడానికి. కళ్ళు తుడుచుకుంటూ మరీ చిన్నపిల్లలా అంటున్న దుర్గను చూసి చిన్నగా నవ్వింది జానకి. పిచ్చి పిల్ల, అందుకు కాదు ఆయన వచ్చింది. మరెందుకు? నిన్ను అతన్ని ఇంటికి తీసుకెళ్ళడానికి. ఓహో, నేను నమ్మను. అదేం? ఆ రోజు అతను మన ఇంటికి వచ్చి నాన్నతో మా విషయం చెప్పినప్పుడు నాన్న ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఆస్తి చూసి అమాయకురాలైన మా అమ్మాయిని మోసం చేస్తావా? మా కులం ఏమిటి, నీ కులం ఏమిటి? నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదు. మళ్ళీ ఈ ఛాయలకు వచ్చావో జైలు పాలవుతావు, జాగ్రత్త అన్నారు. అతను ఇంకేదో అనబోతుంటే మెడపట్టి గెంటినంత పని చేశారు. అటు వస్తున్న నన్ను ఈడ్చి గదిలో పడేశాడు. అమ్మ ఏడవటం మినహా ఏమీ చేయలేకపోయింది. ఆ తరువాత ఎలాగో తప్పించుకుని బయటపడ్డాను. విషయం అంతా అతనితో చెప్పి దైవ సాన్నిధ్యంలో అతన్ని పెళ్లి చేసుకున్నాను. అతను క్రిస్టియన్ అయినా నా ఇష్టాలకు ఏనాడు అడ్డురానని ముందే ప్రామిస్ చేశాడు. నాన్నకి ఎలా తెలిసిందో వచ్చేశారు. నన్ను లాక్కుపోతారన్న భయంతో ఆయనతో మాట్లాడలేదు. వివరంగా చెప్పింది దుర్గ. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు మాత్రం మామయ్య మిమ్మల్ని తీసుకెళ్లడానికే వచ్చాడు అంది జానకి. నిజమా జానీ? ఆనందంగా అంది దుర్గ. 100కి 100 పాళ్ళు నిజం. అది సరే దుర్గా, ఏ ఆధారమూ లేకుండా వెళ్ళి ఏం చేద్దామనుకుంటున్నారే? అతనికా ఉద్యోగం లేదు, ఆస్తిపాస్తులు లేవు. ఇదేమైనా సినిమానా? చేతిలో పైసా లేకపోయినా టెర్లిన్ బట్టలు కట్టి పార్కుల్లో డ్యూయట్లు పాడుకోవడానికి అంది జానకి ఆరెందల. జానకి ఎంత ఎదిగింది? ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూసింది దుర్గ. ఏంటి అలా చూస్తున్నావు? మరేం లేదు, నాకన్నా చిన్నపిల్ల జాని ఎంత లోతుగా ఆలోచించిందా అనుకుని ఆశ్చర్యపోతున్నాను నవ్వింది దుర్గ. ఓ, అన్నట్టు మీ కథానాయకుడేడి? కుతూహలంగా అడిగింది జానకి. బయట ఏదో పని చూసుకుని కాఫీ టిఫిన్ తెస్తానని వెళ్ళాడు, వచ్చేస్తాడు. అయితే నేను వస్తాను. అతను రాగానే వచ్చేస్తారుగా లేస్తూ అంది జానకి. అంతా కలిసి వెళదాం ఉండు. నో, నాకు పార్కులో కాస్త పని ఉంది. పార్కులోనా? వింతగా చూసింది దుర్గ. అవును, పార్కులోనే అంటూ గుమ్మం దాటబోయిన జానకి టక్కున ఆగిపోయింది. గుమ్మంలో శర్మ నిల్చుని ఉన్నాడు. ఓ మామయ్య అంది జానకి. అవునమ్మా, వచ్చేశాను. తండ్రి మాటలు విన్న దుర్గ గబాలన తండ్రి కాళ్లకు చుట్టేసింది. ఆ సమయంలో వచ్చిన రాబర్ట్ గుమ్మంలో మామగారిని చూసి బెత్తరపోయాడు. అతని భయానికి నవ్వుకున్నాడు శర్మ. జానకి కథంతా వివరించడంతో రాబర్ట్ తేరుకున్నాడు. అందరూ ఇల్లు చేరారు. చిక్కి శల్యమై ఉన్న తల్లిని చూసేసరికి పుట్టెడు దుఃఖం వచ్చింది దుర్గకి.
ఏడ్పులు ఓదార్పులు అయ్యాయి. వారం రోజుల్లో కమల పూర్తిగా కోలుకుంది. దుర్గ వివాహం 2 పూలదండలతో రిజిస్టర్ ఆఫీసులో జరిపించేసి ఆ పైన పార్టీ అరేంజ్ చేసి వచ్చిన వాళ్ళంతా వధూవరులను ఆశీర్వదించాక తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నారు శర్మ దంపతులు. ఇంతలో అన్నగారి దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది శర్మకి జానకిని పంపమని. జానకి చిన్నగా నిట్టూర్చింది. జానకిని పంపించడానికి అందరూ స్టేషన్కి వచ్చారు. ఈసారి మా ఇంటికి తప్పక రావాలి. మీరు చెప్పకపోతే మామయ్య మా పెళ్లికి ఒప్పుకునేవారే కాదు నవ్వుతూ అన్నాడు రాబర్ట్. తప్పకుండా వస్తాను. జానకి కూడా నవ్వింది. ట్రైన్ ఎక్కాక అందరికీ మరోసారి వీడ్కోలు చెప్పింది జానకి. ట్రైన్ కదిలింది. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. థ్యాంక్ యూ. ఉంటానండి.